ఈ శుభ సందర్భంగా మీకు గుడ్ న్యూస్. భారతిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు చేసుకుంటావు సరే గురు, కానీ భారత్ ఒప్పుకోవద్దు. ఒప్పుకోవడమా? భారతికి నేనంటే ఎంత ఇదో మీకు కనిపించడం లేదా? పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకపోతే నా బైక్ ఎక్కుతుందా? నాతో పాటు సినిమాకి వచ్చి నా పక్కన కూర్చుంటుందా? ఓకే, మీ ఇద్దరికి ఓకే, కానీ మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలిగా. వాళ్ళ ఇంట్లో అడ్డే లేదు. ఆంటీకి విషయం అంతా తెలుసు. సెలవులకు బెజవాడ వెళ్ళినప్పుడు మా ఇంట్లో పర్మిషన్ తెచ్చుకుంటాను. మళ్ళీ మనం అంతా కలిసేటప్పటికి నా పెళ్లి రిజల్ట్, ఎగ్జామ్ రిజల్ట్ రెండూ మీకు తెలుస్తాయి. ఎప్పట్లాగే ఫెయిల్ అన్నమాట. నోరు ముయ్యరా అపశకున పక్షి. నమస్కారం అండి. నమస్కారం. ఎంత వేణు నన్ను నిటారుగా నిలబెట్టి ఒక ఫోటో తీయాలి. ఆయ్ బాబాయ్, మా ఊరు ఎమ్మెల్యే ఎలక్షన్ లో నిలబెడుతున్నాను. ప్రచారానికి ఒక ఫోటో కావాలి. నన్ను నిటారుగా నిలబెట్టి ఒక ఫోటో తీయాలి. అదిగో గార్ధబం, మా కులదైవం, మా ప్రచారానికి గుర్తు కూడా అదే. ఎమ్మెల్యే అవును. పావం జనంగల్ వాయా ఆవిడ నిక్కి నన్ను నిక్కి వెరీ నన్ను నిటారుగా ఇవిడ నిక్కి. నన్ను నిటారుగా నిలబెట్టి ఫోటో తీయాలి. నన్ను నిటారుగా నిలబెట్టి ఫోటో తీయాలి. శ్రీ గురు వైరప్పనే ఎందిర్రా నిలబెడతా నిలబెడతా. ఎంత భగవాని ఎందిర్రా ఇక్కడ నిలబెడతా నిలబెడతానా నిలబెడతానా నిలబెడతా. శ్రీ పద్మనాభ అదే నిల్లుడా అదే నిల్లుడాడే నిలబెడతానే. అయ్యో నిలబడి ఉన్నాను కదా. నిల్లుడాడే నిలబడి ఉన్నా. ఎంత భగవానే ఇంత కై రెండవది ఉన్నా వేయడా ఏంటది? వాటిల్ వేరే ఎమ్మెల్యేకి ముందు పగరగట్టం నిలబడి కయ్యి నిలబడే. నన్ను నిటారుగా నిలబెట్టే ఫోటో తీయాలి. కుట్టి నన్ను నిటారుగా నిలబెట్టే ఫోటో గ్యారంటీ కొంచెం సిరి నిటారుగా పేదల పెన్నిది పెంటాకుల పైడి గారికే మన ఓట్లు, పెంటాకుల పైడి గారికే మన ఓట్లు, గాడి గుర్తుకే మన ఓట్లు. అమ్మా, శుభలేఖల మీద దేవుడు బొమ్మ వేయించాలమ్మా. అప్పుడే నీ కాపురం సుఖంగా సంతోషంగా. నేను కాపురం చేసే దేవుడితోనా? మా ఇంట్లోనే కదా. కావాలంటే మా ఇద్దరు ఫోటోలు వేసుకోండి. ఇది కరెక్ట్ అమ్మా. ఇది చూడు, శ్రీనివాస్ కళ్యాణం చాలా బాగుంటుంది. ఏ నేను కూడా నా మొగుడి మీద అలిగి వేరే అయిపోయి మంగాపురంలో కూర్చోమంటావా? మీ అలివేలు మంగమ్మలాగా. ఇది కరెక్టే. సరే, ఈ గౌరీ కళ్యాణం బాగుంది కదూ? మీకు బాగుంటుంది పార్వతి గారు. మీరు మా అమ్మ దగ్గర జూనియర్ లాయర్, ఆవి ట్రైనింగ్. ఈ గౌరీ కళ్యాణం బొమ్మేస్తే పరమేశ్వరుడు నెత్తిన గంగెక్కినట్టు మా నందు నెత్తి మీద ఈ అంజలి ఎక్కేస్తుంది. తమాష్ కన్నానులే, నాకు నా నందు మీద నమ్మకం ఉంది. అంతకన్నా ఎక్కువగా అంజలి మీద గౌరవం ఉంది. పెళ్లింకా వారం కూడా లేదు, ఇంకెప్పుడు శుభలేఖలు పంపిస్తావు? అదంతా ఒట్టి ఫార్మాలిటీస్ అంజు. తెలిసిన వాళ్ళందరికీ అడ్రస్ రాసి పోస్ట్ చేస్తాం. రావాలనుకున్న వాళ్ళు వస్తారు, రాకపోయినా పెళ్ళాగదు.
భారతి లే, నాకు నిద్ర వస్తుంది నందు. అది అయిపోయింది, ఇంకేం నిద్ర లే. రాత్రి ఎక్కడమ్మా నిద్రపోనొచ్చు? హనీమూన్కి వచ్చింది నిద్రపోవటానిక లే. చాలా టైర్డ్ గా ఉంది నందు. గుడ్ మార్నింగ్ సార్. ధోబీ సార్, బట్టలు ఉన్నాయి సార్? ఉన్నాయి కానీ వేయటానికి లేవు. అదేమిటి సార్, అసలు 3 రోజుల నుంచి బట్టలు పెట్టలేదుగా? మేం మార్చుకుంటే కదయ్యా నీకు వెయిట్ అనుకుంటే. ఆ? ఏ, వెళ్ళు. భారతి ఆకలిగా ఉందా? చాలా ఆకలిగా ఉంది. ఏం తింటావు? మిమ్మల్ని. టిఫిన్ ఏమైనా కావాలా సార్? తింటున్నాను కదయ్యా. నేను ఇవ్వలేదు కదా సార్. నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నానయ్యా, వెళ్ళవయ్యా. ప్యాకెట్ అలవాటు ఉందా సార్? వెళ్ళవయ్యా నువ్వు. అబ్బా ఏంటి తోటి సార్, తొట్టని చెప్ప వెళ్ళే. బాత్రూమ్ క్లీన్ చేయాలి సార్. వద్దయ్యా, రాత్రంతా లైట్లు వెలుగుతున్నాయి, పడుకునేటప్పుడు ఆర్పలేదా అసలు సార్? పడుకుంటేనే కదయ్యా లైట్లు ఆర్పడానికి. వెళ్ళే. ఏ ఇట్రా, ఏం సార్? ఇదిగో ఈ 200 తీసుకుని నువ్వు ఇక్కడే కూర్చో. చెప్పేది శాంతి విని తర్వాత కూర్చోవయ్యా. సాయంత్రం వరకు ఎవరు తలుపు కొట్టకుండా చూసుకో. అలా చూసుకున్నావు అనుకో ఇంకో 200 రూపాయలు ఇస్తాను. అంత ముఖ్యమైన లోపల ఏం చదువుతున్నా సార్? అబ్బా పెద్ద ఆపరేషన్, కూర్చో. అమ్మయ్యా, ఇక సాయంత్రం వరకు గొడవ లేదు. నీ పని చెప్తాను.